కీసర పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. పోస్ట్ మార్టం నివేదిక ఇవ్వడానికి 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన హోంగార్డ్ నగేష్, డాక్టర్ సందీప్లు ఏసీబీ వలలో చిక్కారు. బాధితుడి నుంచి మొదట 5,000 తీసుకుని మిగిలిన 35,000 తీసుకుంటూ ఉండగా అధికారులు వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుమారు 12 గంటల పాటు సాగిన విచారణలో వీరిద్దరి మధ్య జరిగిన కీలక సంభాషణనంతా కూడా కాల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు మెడికల్ టెస్టులు పూర్తి చేసి సిబిఐ కోర్టు ఇన్ఛార్జ్ ముందు హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరిని చంచల్గూడ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. స్టేషన్లో ఏసీబీ దాడులు ముగిశాయి. 35,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి హోంగార్డ్ నగేష్, అదేవిధంగా తనతో పాటు డాక్టర్ సందీప్ని అయితే ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే 4 నెలల క్రితము ఏదైతే ఒక వ్యక్తి చనిపోతే అతని పోస్ట్మార్టం నిమిత్తం కూడా పోస్ట్మార్టం అనంతరం పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి అటు డాక్టర్ సందీప్తో పాటు ఇటు కీసరకు సంబంధించినటువంటి హోంగార్డ్ నగేష్ ఇద్దరు కూడా బాధితులు, అంటే మృతుడి కుటుంబ సభ్యుల వద్ద దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా లంచం అడిగారు. తర్వాత ఆ డీల్ కుదరకపోవడంతో వారు ఆ బాధితులు వాళ్ళు నిరాకరించడంతో దాంతో డీల్ 40,000కు కూడా కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో ముందుగా అడ్వాన్స్ కింద ఇటు కీసరకు సంబంధించినటువంటి హోంగార్డ్ నగేష్ అయితే ముందుగా 5,000 రూపాయలు అయితే తీసుకున్నాడు. తర్వాత అనంతరము ఇటు 35,000 రూపాయలు కూడా ఇక్కడ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ వద్ద ఉన్న ఒక ప్రైవేటు హోటల్లోనైతే వాళ్ళు ఆ డబ్బు పూర్తిగా కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి. వెంటనే ఎందుకంటే ఆ 4 నెలల క్రితం నుంచి వెళ్ళి కూడా, ఎందుకంటే సాధారణంగా మనకి పోస్ట్మార్టం రిపోర్టు అతి కొద్ది రోజుల్లోనే మంజూరు చేయాలి. అదేవిధంగా అలా చేయనప్పటికీ దాదాపు 4 నెలల నుండి మృతుడి కుటుంబానికి, అంటే ఆ బాధితులకు పోస్ట్మార్టం రిపోర్టు ఇవ్వకుండా కూడా చాలా ఇబ్బంది పెడుతూ కూడా అటు ఆ పోస్ట్మార్టం చేసినటువంటి డాక్టర్ సందీప్ అదేవిధంగా అక్కడ ఆ బాధ్యతలంతా కూడా స్వీకరించి అతని అబ్జర్వేషన్లో జరిగినటువంటి కీసర పోలీస్ స్టేషన్కి సంబంధించిన హోంగార్డ్ నగేష్ వీరిద్దరూ కూడా సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా మీరు డబ్బులు ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తామంటూ కూడా వారు లంచం డిమాండ్ చేసిన పరిస్థితి. ఏం చేయాలో తోచక అటు మృతుడు తోటకూర మహేష్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే అటు ఏసీబీ అధికారులను అయితే ఆశ్రయించారు. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పూర్తిగా కూడా 35,000 రూపాయలు ఇస్తుంటే ఆ రెడ్ హ్యాండెడ్గా కూడా వీళ్ళని పట్టుకున్న పరిస్థితి. అయితే తోటకూర మహేష్ అనే వ్యక్తి 4 నెలల క్రితము గుండెపోటుతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. అయితే అప్పుడు డాక్టరు ఓవర్ డోస్ ఇవ్వడంతో కూడా అతను చనిపోయాడు. సో ఆ కేసు కొనసాగాలంటే ఖచ్చితంగా పోస్ట్మార్టం రిపోర్టు ఎంతో కీలకం కాబట్టి ఆ రిపోర్టు కోసం వెళ్ళినప్పుడైతే అటు ఆ పోస్ట్మార్టం చేసినటువంటి డాక్టర్ అదేవిధంగా అదంతా కూడా అబ్జర్వ్ చేసినటువంటి హోంగార్డ్ ఇద్దరు కూడా లంచం అడిగారు. సో దాంతోనైతే అటు కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ కేసు నమోదు చేసుకుని ఏసీబీ అధికారులు అయితే అటు ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. మనం చూసినటువంటి ఇదే పోలీస్ స్టేషన్లో దాదాపు 12 గంటల పాటు అటు హోంగార్డ్ నగేష్ అదేవిధంగా డాక్టర్ సందీప్ని ఇద్దరిని కూడా విచారించారు. వీళ్ళిద్దరికి ఎప్పటి నుండి పరిచయం ఉంది, ఇంతకు ముందు కూడా వీరు ఇలాంటి లంచాలకు పాల్పడి ఇంకెవరి దగ్గరనైనా కూడా ఎంత లంచం తీసుకున్నారు అనే దానిపైన కూడా మొత్తంగా కూడా డేటా స్వీకరించారు. సో మొత్తంగానైతే సుమారు 12 గంటల విచారణ అనంతరం ఇద్దరిని కూడా మెడికల్ టెస్టుల అనంతరం కూడా తీసుకెళ్లారు. సో మెడికల్ టెస్ట్ అటు గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముగించుకొని అక్కడ నుండి సీదా కూడా మసబ్ ట్యాంక్ సంబంధించినటువంటి న్యాయస్థానం ఇంట్లో కూడా జడ్జి ముందు హాజరుపరచడం కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు హోంగార్డ్ నగేష్ అదేవిధంగా అటు డాక్టర్ సందీప్ ఇద్దరిని కూడా రిమాండ్కి తరలిస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శివాతో అక్రమ్ బిగ్ టీవీ కీసర నుండి.